జర కష్టపడి పనిచేసేది నేర్చుకోవాలి. తప్పకుండా ఈ దేశంలో నెంబర్ 1 ఏ ప్రాజెక్టు కట్టినా ఎక్కడ చూసినా నీకు పాలమూరు లేబరే అవపడతారు. ఈ ప్రాజెక్టులు అన్నీ కట్టేది కూడా మన పాలమూరు లేబరే. బాగ్రాంగాలు కట్టినా, సాగర్ నాగార్జున సాగర్ కట్టినా, ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు దేశంలో ఏమి నిర్మాణం చేసినా మన తెలంగాణ పాలమూరు కార్మికులు చేయబడింది ఆ ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. అది చాలా గర్వం మనకు. మరి అటువంటి నైపుణ్యత గల అటువంటి కార్మికులు ఈనాడు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడడం, విదేశాలకు పోవడం, గల్ఫ్ కంట్రీస్కి పోవడం, ఆడ పాస్పోర్ట్లు సరిగ్గా లేక వాళ్ళు అక్కడనే జైళ్ళలో పెట్టడం, లేకపోతే మళ్ళీ తిరిగి రాలేకపోవడం, వాళ్ళని తీసుకొచ్చేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఎవ్వరి దగ్గర పోయేది అవసరం లేదు. మనమే మన ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా తయారు చేసుకొని బంగారు తెలంగాణ చేసుకొని మన యొక్క భవిష్యత్తును తీర్చుకుందామని చెప్పని నేను మీ అందరితో కోరుతున్నాను. నిజంగా భవన నిర్మాణ కార్మికుల దుస్థితి చాలా అధ్వాన్నం. అందరికి ఇళ్ళు కడతారు, ఏసీలు పెడతారు, మంచి మంచి బిల్డింగ్లలో ఉంచుతారు. కానీ మన వీళ్ళకి పోతే గుడిసెనే మళ్ళీ అడిగిపోయి పోతే మళ్ళీ గుడిసెలనే ఉండాలా. కాబట్టి వీళ్ళ పరిస్థితులు మెరుగుపడాలా. కేసీఆర్ గారు ఇళ్ళు లేని నిరుపేదలకు అందరికీ కూడా 2 బెడ్రూమ్ కిచెన్ హాల్ కట్టించే అటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతి తొందరలో కార్యాచరణ కాబోతుంది. మీ ఓటు ఇళ్ళు లేని వాళ్ళందరూ కూడా మంచిగా ఆదుకునేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క శిక్షణను ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి, ఇంకా చేసుకోండి. మనం ఇక్కడి నుంచి ఏ లేబర్ పోయినా, గల్ఫ్కు పోయినా, ఎక్కడ పోయినా, అమెరికాకు పోయినా మనమే నెంబర్ 1. ఇలా అమెరికాలో ఈ తెలుగు వాళ్ళు ఎవడు పని చేయకపోతే అమెరికా బంద్. అమెరికాడు ఎవడు ఓటీ చేయడు. సాయంత్రం 6 కాగానే ఇంటికి వెళ్ళిపోతాడు, నాకేం అవసరం అంటాడు. కానీ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు మళ్ళీ రాత్రి అంతా ఓటీ చేస్తారు, కష్టపడతారు, డబ్బులు సంపాదిస్తారు, బ్రహ్మాండంగా ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేసుకుంటారు. మరి అదేవిధంగా వేరే రాష్ట్రాల మీద, వేరే దేశాల మీద ఆధారపడకుండా మనం ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్పత్తి సాధించుకోవాలి.